మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల ఉత్సవాలను జరుపుతూ ఉన్నది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా పొద్దుటూరు టౌన్లో ఆ కార్యక్రమం ఇవాళ నడుస్తూ ఉన్నది. వందలాది మంది కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టి శ్రమజీవుల పక్షాన నిలబడి కార్మికులు, కర్షకులు, కూలీలు, పేదవాళ్ల పక్షాన, దళితులు, బహుజనుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ వచ్చింది. ఈ దేశంలో రాజ్యాంగం హక్కులు అమలు కావాలన్నా, లేదా పేదవారికి బుక్కెడు బువ్వ దొరకాలన్నా కమ్యూనిస్టు పార్టీ ఉండటం మూలంగా వారి పోరాటాల ఫలితంగా హక్కులు సాధించబడుతూ ఉన్నాయి. కనుక దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆ మార్పులన్నిటిని తనలో లీనం చేసుకుంటూ కార్మికుల వైపు, పేదల వైపు నిలబడి పోరాటం చేయడానికి ఆ పార్టీ సిద్ధపడింది. ఇవాళ దేశం పెట్టుబడిదారుల చేతిలోకి పోతున్నది, సామ్రాజ్యవాద కంపెనీల చేతిలోకి పోతున్నది. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అమెరికా, జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాలు భారతదేశం మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ దేశంలో ఉన్న అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకెళ్లడానికి వేదాంత కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, జిందాల్ కంపెనీ, డీబీర్స్ కంపెనీ దండకారణ్యపు అడవుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే అందాలనే ఏకైక లక్ష్యంతో పోరాటం చేస్తూ సమసమాజం, సామ్యవాదం సాధించాలనే లక్ష్యంతో పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొద్దుటూరులో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటుంది. దేశంలో ప్రజలందరూ ఆలోచించాలి. సామ్యవాద సమాజం కోసం జరిగే పోరాటాల్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని ఒక ఆలోచన పరుడిగా మీతో ఈ అభిప్రాయాలను పంచుకుంటున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు పొద్దుటూరు పట్టణంలో పేద ప్రజల యొక్క ర్యాలీ చాలా పెద్ద కొనసాగింది. ఈ సందర్భంగా పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 78 సంవత్సరాల తర్వాత కూడా పేదరికం నిర్మూలిస్తామని చెప్పి వాగ్దానాలు చేయడం, ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకు అనుగుణంగా నినాదాలను ఇవ్వడం తప్ప ఆచరణలో పేదరికాన్ని నిర్మూలించినటువంటి పాపాన ఈ పాలక ప్రభుత్వాలు పోగా ఈ పేదరికాన్ని పెంచేటువంటి కార్యక్రమానికి పాలక వర్గాల యొక్క ఆర్థిక విధానాలు ఉపయోగపడతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు 2014 కంటే ముందు చాలా గట్టిగా చెప్పాడు, నేపాల్ పతలా కాలేదు, బంగ్లాదేశ్ రూపాయి పతలా కాలేదు, పాకిస్తాన్ రూపాయి పతలా కాలేదు, శ్రీలంక పతలా కాలేదు, కానీ హిందుస్థాన్ రూపీ మాత్రమే ఎందుకు పతలా అయిద్దని ఆ రోజు 56 రూపాయలు ఉన్న పొద్దు ఎందుకు పతలా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి రూపాయల పైసలకు అయిన తర్వాత ఎందుకైనా ఈ భారత ప్రజానికానికి నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు యొక్క సంపద సృష్టించేటువంటి కార్మిక యొక్క ప్రయోజనాల కంటే ఆ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ల ప్రయోజనాలే ఎక్కువ ఆయన తాపత్రయపడతా ఉన్నారు. దేశంలో 2 అమ్ముతా ఉన్నారు, గుజరాతీలు అమ్ముతా ఉన్నారు, గుజరాతీలు కొనుగోలు చేస్తున్నారు. నిదర్శనం మన రూపాయి మారకం డాలర్తో పోలిస్తే పడిపోవడం ఈ సందర్భంగా అడుగుతా. అదేవిధంగా ఇండిగో విమానానికి ఇక్కడ 5 రోజుల పాటు సమ్మె చేస్తే ప్రభుత్వం జవాబు చెప్పాల్సింది పోయి ఎవరో ఒక బాధ్యత చేస్తూ
సోషల్ మీడియాను ఉపయోగించుకొని వైపు నెట్టేస్తున్నారు. మీరు మొనోపోలీకి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ దేశంలో ఒక విమానాల్లోనే విషయం వస్తే మరి అదే అదాని బదాని రిలయన్స్ ఇలాంటి పెద్ద కంపెనీల యొక్క యాజమాన్యాలు తిరిగి చేస్తే ఈ భారతదేశం యొక్క భవిష్యత్ ఏదో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగానికి తోడవడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం అవుతుంది. 400 సీట్లు ఇచ్చింటే మడుగర్మ శాస్త్రమే రాజ్యాంగంగా పరిధి వెళ్ళడానికి ఆస్కారం ఉండేదని ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికము సామ్యమైన ఫలాలు ఉన్నటువంటి ఒక దుర్ప్రయత్నంలో కనిపిస్తా ఉంది. ఆ చూడ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఆయన తారా అంటే అంటున్నాడు. ఆయన 7 మారుస్తా ఉంటే ఈయన 4 రూపాయల నోట్లు అమరాస్తా ఉన్నాడు తప్ప ఇద్దరు గాడిని చేయడానికి మంత్రి తప్ప ప్రయోజనాలు ఏం కాపాడారని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని సంపద సృష్టిస్తామని చెప్పి 3,50,000 కోట్లు అప్పు ప్రభుత్వ రంగంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ట్రిపుల్ పీ సిస్టమ్ పేరుతో మొత్తం చేస్తా ఉన్నారు. మొత్తం అప్పు చేసి ఒక ఇంద్ర లోకాన్ని అమరావతి అని చెప్పేసి భ్రమింపు చేసి వెనకబడ్డటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వాటి అభివృద్ధి గురించి సరిగా ఆలోచన చేయనటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ 100 సంవత్సరాలను పురస్కరించి 18వ తారీఖు పోయేటువంటి ఈ యొక్క బహిరంగ సభలో ఈ దేశంలో రాజకీయం అవలంబించాల్సినటువంటి ఒక విధానాల వైపు పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నరేంద్ర మోడీకి చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలలోనూ ప్రజా ప్రయోజనాల్లో తాకట్టు పెట్టేటువంటి నిమగ్న నేపథ్యంలో కమ్యూనిస్టులు తప్ప వేరొకటి లేదని చెప్పడంగా తెలియజేస్తాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.